నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఆగనంపొడి టోల్గేట్ వద్ద దువ్వాడ సిఐ సిహెచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిత్యం పారిశ్రామిక రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగే నష్టాలను సిఐ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని కోరారు. దువ్వాడ ఆగనంపొడి స్టీల్ సిటీ పరిధిలో నిత్యం తనిఖీలు చేస్తూ యువతతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు లింగం దొర, శంకర్రావు, పోలీస్ సిబ్బంది హరీష్ వర్మ, రవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కావాలని చనిపోరు కదా, ఎవరైనా కావాలని వెళ్ళి బస్సులు గుద్దటం గట్రా ఏం చేయరు. వాళ్ళు ఏంటి అంటే వాడు అనుకుంటాడు డ్రైవ్ చేసేవాడు, నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను కరెక్ట్ గానే చేస్తున్నాను, పక్కవాడు సరిగ్గా డ్రైవ్ చేయట్లేదు, లేదంటే పక్కవాడు సరిగ్గా డ్రైవ్ చేయకుండా వచ్చి గుద్దేశాడు. కానీ మనం రోడ్డు ఎక్కాము అంటే ప్రతి ఒక్కరూ కూడా పక్కవాడు నుంచి ముప్పు పొంచి ఉన్నదే అనే మాత్రమే డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే మనం సేఫ్ గా ఇంటికి రాగలుగుతాం. ఇంతకు ముందు రోజుల్లో హెల్మెట్ ఒక రైడరు అంటే ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకు ఉంటే సరిపోతుంది అని అనేవాళ్ళు. వాస్తవంగా మోటార్ వెహికల్స్ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా రైడరు, పిలియన్ రైడరు అంటే ముందు కూర్చొని డ్రైవ్ చేసేవాడు, వెనక కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరిగా హెల్మెట్ ధరించారు. నిన్న ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు కదా, ఆ సరిపోయినటువంటి క్రమంలో జరిగింది ఏంటో మీకు తెలుసా? ఆ అన్నదమ్ములు ఇద్దరూ కూడా రాత్రంతా పనిచేసుకొని ఉదయం 2:30 ఆ టైంలో అనకాపల్లి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకుందాం అనుకుంటున్నారు. అంటే అక్కిరెడ్డిపాలెం చేరుకుందాం అనుకుంటున్నారు. ఆ ఇద్దరు అన్నదమ్ములకి కూడా పెళ్లిళ్ళు కాలేదు. పెళ్లిళ్ళు చేయటానికి ఆ తల్లిదండ్రులు సంబంధాలు కూడా పాపం చూస్తున్నారు. ఆ ఇంట్లోని ఇద్దరు ఎదిగిన పిల్లలు, దానితో పాటు కొత్తగా పెళ్లి కూడుతుందన్నదే మా ఆలోచన. అంతకు మించి మీరు ఇక్కడ క్లాసులు తీసుకోబడును, లేకపోతే ఇక్కడ ఇవి చెప్పబడును అని మాకేం ఉండదమ్మా. మేము ఆ రోజు అన్న బైక్ మీద ఉండేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నాడు. కింద స్ట్రాప్ అంటాం కదా, స్ట్రాప్ పెట్టుకోవడం మరిచిపోయాడు. ఆ స్ట్రాప్ పెట్టుకున్నాడో లూజ్ గా పెట్టుకున్నాడో తెలియదు. ఆ అన్న బస్సుకు గుద్ది హ్యాండిల్ తగిలి రైట్ పడిపోయాడు. వెనకన ఉన్నటువంటి పిలియన్ రైడర్ అంటే తమ్ముడు ఉన్నాడు కదా, అతను రైతుకు పడిపోవటంతో తలకి బలమైన గాయం తగిలి అక్కడే చనిపోయాడు. ఆ అన్న కూడా ముందుకు పడిపోవడంతో వెనక వీలు ఆ యొక్క రైడరు అంటే బండి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి యొక్క తల మీద నుంచి తొక్కించుకొని వెళ్ళిపోతే నుజ్జు అయిపోయింది. కోసమో పోలీసులు తిడతారనో, పోలీసులు ఫైన్లు వేస్తారనో, పోలీసులు క్లాసులు పీకుతారనో మా కోసం అయితే ఇది చెయ్యొద్దు. మీకోసం చేసుకోండి, మీ ఫ్యామిలీస్ కోసం చేసుకోండి, మీకోసం ఎదురు చూసే వాళ్ళ కోసం చేసుకోండి. మనము దడ్డెక్కితే మనల్ని దేకేవాడు ఎవడూ లేడమ్మా. మీకు ఆ విషయం మీకు అందరికీ తెలుసు, మీకు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దడ్డెక్కితే, గాయాలు తగిలి మీరు దడ్డెక్కితే ఒకరోజు చూస్తాడు, 2 రోజు చూస్తాడు. మనకు ఎప్పుడైతే సంపాదన లేదో, లేకపోతే ఇంకొకటి లేదో, మనల్ని ఎలా చూస్తారు అన్న విషయాన్ని ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమా